ఏపీని ఎక్కదీపమూల ఎలగబెట్టాలంటే ఆఫీసర్లందరూ కూడా ప్రజలకు సేవ మంచిగా చేయాలన్నట. అగోబోదికు కూటమి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాకనే ఆంధ్ర అంతా ఆగమవుతున్నది. పబ్లిక్ అంతా పరిశాన్ అవుతున్నట్టే చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటున్నట్టు ఇప్పుడు ఇట్లా కొలువులు చేసేటోళ్ళకు చెప్పిన ఆ పెద్ద మనిషి ఎవలే అంటే ఇగో ఇట్లా మంత్రులు కార్యదర్శులు శాఖాధిపతులతోని సీఎం చంద్రాల సారు మీటింగ్ పెట్టిండట. ఏపీలో పాలన ఎట్లా నడుస్తున్నది, పథకాలు పబ్లిక్కు మంచిగానే అందుతున్నాయా, ఆఫీసర్లు అందరూ మంచిగానే ప్రజలకు సేవలు అందిస్తురా అని మంచి చెడ్డ అన్ని అరుచుకున్నాడట. అటెనక సిక్కి ముఖ్యమంత్రి సారు ముచ్చట ఇట్లా చెప్పుకొచ్చిండు. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్. ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సింది ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి. ఇన్నరా ఏమంటుండో ఇట్లా కూటమి సర్కారు ఎట్లా పని చేస్తుంది ఏం కథ అని ముచ్చట అరుచుకొని ఏలుబడి ఎట్లా చేయాలి, ప్రజలకు సేవలు ఎట్లెట్లా అందించాలనో కూడా చెప్పుకొచ్చిండట. అయ్యా చంద్రాల సారు, మీరు ఏపీలో ఏలుబడిలోకి వచ్చినాక ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తారనుకుంటే మీ కళల ప్రాజెక్టుల మీద పెట్టిన మనసును పావులొంతు కూడా పబ్లిక్ మీద పెట్టకుండా అయిపోతిరి, పథకాలు కొలాయించకపోవడితిరి చక్కగా. ఏమన్నంటే విజనున్న ముఖ్యమంత్రినేనా అంటారు. ఏలుబడిలోకి వచ్చేదాకా బాబు షూరిటీలు, భవిష్యత్తు గ్యారంటీలు, అమల కళను ఆదుకుంటాము, అన్నదాతలకు చేయుతగా ఉంటాము, బడి పిల్లల బతుకులు మారుస్తామని అంటిరి. ఏలుబడిలకు వచ్చి ఇన్ని దినాలైతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఏలుబడి చేయబడితిరి. కళల ప్రాజెక్టుల మీద కాయిస్గా పని చేస్తామని ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును పండబెట్టి అమరావతి రాజధాని పనులు అప్పటంతా ఉరికినట్టు కాకుండా ఆగినట్టు అనిపిస్తున్నాయట. ఏది కొనెళ్లకుండా అట్లెందుకు ఆలస్యం చేస్తున్నారు? గత ప్రభుత్వంలో గవే బాధలు, మీ ఏలుబడిలో గవే గోసలు, పాలిచ్చే బర్రె నమ్మి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్టే అయ్యింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.